మనం ఇప్పుడు జెన్జీ ఆవేశం గురించి మాట్లాడుతున్నాం. ఇదే ఆవేశం 30 ఏళ్ల క్రితం కూడా ఉండింది. అందుకే కదా భగత్ సింగ్ గారు అదే వయసులో ఆయన ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి వెళ్ళిపోయారు. సో భగత్ సింగ్ గారి వయసు, ఈ రోజున్న పిల్లల వయసు ఇదే జెన్జీ. ఆ రోజున్నది ఇదే జెన్జీ. ఈ జెన్జీకి చెందినటువంటి వాళ్ళే జేపీ గారితో మూమెంట్తో నిలబడ్డారు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కొట్లాడారు. ఇదే పిల్లలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చనిపోయారు, జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఇదే యంగేజ్లో ఉన్న వాళ్ళే మావోయిస్టులోకి వెళ్ళి అసువులు బాసిన వాళ్ళు ఉన్నారు. ఇదే యంగేజ్లో ఉన్న వాళ్ళే అయోధ్య కోసం కరసేవకి వెళ్ళిన వాళ్ళు. సో యంగ్స్టర్స్ మనస్తత్వం విషయంలో చూస్తే ఆ రోజు ఏదైతే ఆవేశం ఉందో. నమస్తే, వెల్కమ్ టు బియాండ్ హెడ్లైన్స్. 2029లో జరగబోయేటువంటి ఎన్నికల ఫలితాలని డిసైడ్ చేయబోది ఎవరో తెలుసా? జెన్జీనే అంటున్నారు చాలామంది విశ్లేషకులు. ఈ జెన్జీ సుమారుగా ఓటర్లలో 38 కోట్ల వరకు ఉండొచ్చని ఒక అంచనా. మరి ఈ జెన్జీని ఆకట్టుకోవడానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా జరిగినటువంటి గత 30-40 రోజుల్లో జరిగినటువంటి ఈ బొద్దింకల ఉద్యమం కూడా జెన్జీనే ముందుండి నడిపించారు. ఈ బొద్దింకల ఉద్యమం నుంచి, ఈ ఎంటైర్ ఎపిసోడ్ నుంచి రాజకీయ పార్టీలు ఏం నేర్చుకోవాలి, ప్రస్తుతం ఉన్నటువంటి మన ప్రధాని మోదీ కానీ, అమిత్ షా కానీ, మోహన్ భగవత్జీ కానీ ఎందుకు యువకులతో పర్టికులర్గా జెన్జీతో కనెక్ట్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు, జెన్జీ యొక్క పాత్ర భవిష్యత్తు రాజకీయాల్లో ఎలా ఉండబోతోంది? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో స్టూడియోలో ఉన్నారు నేషనలిస్ట్ హబ్ CEO సాయి కృష్ణ గారు, సీనియర్ జర్నలిస్ట్. సాయి గారు నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు జెన్జీ చుట్టూనే మొత్తం పాలిటిక్స్ అన్ని తిరుగుతున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ఈ CJP కాక్రోచ్ జనతా పార్టీ కూడా ముందుగా పుట్టింది ఇన్స్టాగ్రామ్ వేదికగానే పుట్టింది. ఆ తర్వాత రోడ్ల మీదకి వచ్చింది. ఎపిసోడ్ అంతా మనం చూసాం. ఇప్పుడు ఈ వీళ్ళే డిసైడ్ చేయబోతున్నారా 2029లో జరగబోయేటువంటి ఎన్నికల ఫలితాల్లో వీళ్ళే కీ ఫ్యాక్టర్ అని చాలామంది అంటున్నారు. ఎంతవరకు నిజం? సో మనకు 2007-8 ఆ టైంలో అరబ్ స్ప్రింగ్ జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తే 2010 ఆ టైంలో మనకు ఒక ఫస్ట్ రిసెషన్ రావడము, ఆ తర్వాత జరిగినటువంటి అరబ్ దేశాల్లో ఒక పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. అప్పుడు ఫేస్బుక్ కీలక పాత్ర వహించింది. సోషల్ మీడియా వేదికగా జరిగినటువంటి ఉద్యమాలు అవన్నీ కూడా లిబియా గడాఫీకి వ్యతిరేకంగా కావచ్చు, హాస్నీ ముబారక్కి వ్యతిరేకంగా కావచ్చు, వచ్చినటువంటి ఉద్యమాలన్నింటిలో కూడా అప్పుడు సోషల్ మీడియా కీలక పాత్ర వహించింది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత మనం ఈ మధ్యకాలంలో కొన్ని ఉద్యమాలను చూస్తే కనుక 2022లో పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని గద్దెదించే ఒక ప్రయత్నంలో విదేశీ శక్తులు సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా US సక్సెస్ అయింది. ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు వ్యతిరేకంగా ఉండే, సో ఆయనని గద్దెదించేసి షెహబాజ్ షరీఫ్ని, అసీం మునీర్ని పెట్టుకున్నారు. సో దట్ వాళ్ళిద్దరూ కూడా డొనాల్డ్ ట్రంప్ బూట్స్ లిక్ చేస్తున్నారు. సో ఇంకోవైపు శ్రీలంకకు సంబంధించి చూస్తే రాజపక్స కుటుంబం ఉండింది. 2022లోనే శ్రీలంకలో కూడా ప్రభుత్వాన్ని మార్చేశారు. సేమ్ ఉద్యమం నడిచింది. మీరు ప్యాట్రన్ చూస్తే, ఈ ప్యాట్రన్ గమనించి చూస్తే 2024లో జూలై అప్రైజింగ్ అంటారు వాళ్ళు. 2024 జూలై నెలలోనే షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. విద్యార్థుల నుంచే మొదలయ్యాయి. విద్యార్థుల నుంచి అది క్రమక్రమంగా పెరుగుతూ వచ్చి లాస్ట్కి షేక్ హసీనా దేశం వదిలి పారిపోయే పరిస్థితికి వచ్చింది. 2024 జూలై. 2025లో ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లోనే నేపాల్లో జెన్జీ ఉద్యమం వచ్చింది. 2025. సో 2026లో జూలై నెలలోనే ఇక్కడ కాక్రోచ్ ఉద్యమం వచ్చింది. ప్యాట్రన్ గమనించి చూడండి మీరు. ఓకే, సేమ్ ప్యాట్రన్. 2024లో అప్పుడు అక్కడ జో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సరే, చైనాలో అంటే సేమ్ షీ జిన్పింగ్ కొనసాగుతున్నారు. జో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఎరిక్ గార్సెట్టి మన దేశానికి రాయబారిగా పనిచేస్తున్నాడు, అంబాసిడర్గా ఉన్నాడు. రైట్. ఎరిక్ గార్సెట్టి ప్లేస్లో ఇప్పుడు సర్జియో గోర్ వచ్చాడు. ఎరిక్ గార్సెట్టికి పైన సౌత్ ఏషియాకి సంబంధించి, సెంట్రల్ ఏషియాకి సంబంధించినటువంటి స్పెషల్ ఎన్వాయ్గా డొనాల్డ్ లూ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అప్పుడు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు. ఇప్పుడు సర్జియో గోర్కే సౌత్ ఏషియా అండ్ సెంట్రల్ ఏషియా బాధ్యతలు కూడా ఇచ్చారు. రెండు అర్థం చేసుకోండి. డెమోక్రటిక్ పార్టీ ఉన్నప్పుడు, జో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు US స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధిగా భారతదేశంలో అంబాసిడర్గా ఉన్నటువంటి ఎరిక్ గార్సెట్టి అండ్ డొనాల్డ్ లూ. ఇప్పుడు సర్జియో గోర్, అక్కడ డొనాల్డ్ ట్రంప్. రిపబ్లికన్ పార్టీ అయినా డెమోక్రటిక్ పార్టీ అయినా మోడస్ ఆపరెండి సేమ్ ఉంటుంది. 2024లో బంగ్లాదేశ్లో రెజీమ్ చేంజ్ చేయించింది జో బైడెన్. 2025లో
నేపాల్లో జెన్జీ ఉద్యమం కొనసాగింది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత. సో అధ్యక్షులతో సంబంధం లేదు, డీప్ స్టేట్ లేదా స్టేట్ డిపార్ట్మెంట్ ఏ పని చేస్తుందో ఆ అబ్జెక్టివ్స్కి అనుగుణంగానే ఈ రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉంటాయి. సరే, మనం ప్యాటర్న్ గమనిస్తే బంగ్లాదేశ్లో నేపాల్లో ఏవైతే ప్యాటర్న్స్ జరిగాయో వాటిని ఇక్కడ అన్వయించి చూస్తే, ఒకసారి సిమిలారిటీస్ ఏమున్నాయో చూస్తే ఆల్మోస్ట్ చాలా అంశాల్లో సిమిలారిటీస్ ఉన్నాయి. చిన్న అసలు రీజన్లెస్ ఉద్యమాలు ఇవి, లిటరల్గా మాట దెర్ ఇస్ నో పర్పస్ అన్నట్టుగా ఉంటాయి ఉద్యమాలు. పెద్దగా దాన్ని భూతద్దంలో పెట్టి చూసేంత గొప్ప విషయం కూడా ఉండదు. నేపాల్లో ఏం జరిగింది, సోషల్ మీడియాని బ్యాన్ చేశారన్న దాంతో మొదలైంది. దాని నుంచి చాలా అంశాలు వచ్చాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఏం లేదు, ఏదో ఒక చిన్న రిజర్వేషన్స్ ఏవో తీసుకొచ్చిందాం. ఇప్పుడు మన బంగ్లాదేశ్ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో రిజర్వేషన్స్ తీసుకొచ్చింది. ఆ రిజర్వేషన్స్ తీసుకురావడం, దాన్ని వ్యతిరేకించారు, పెద్ద ఎత్తున గొడవ చేశారు. సో అంటే మోడస్ ఆపరెండి ఏంటంటే ఇష్యూతో సంబంధం లేదు, నేరేటివ్స్తో సంబంధం. ఎలాంటి నేరేటివ్స్ బిల్డ్ చేస్తున్నావు, ఎకో సిస్టమ్తో సంబంధం. ఎంతమంది ఎన్ని విభాగాల్ని ఏకతాటిపైకి తీసుకురాగలుగుతున్నావు అన్న దాన్ని బట్టి ఆ ఉద్యమం విజయం సాధించడం ఆధారపడి ఉంటుంది. ఎన్ని అంశాలు ఉంటాయంటే మళ్ళీ ఇందులో అందరూ అనానిమస్గానే ఉంటారు. ఎవరో పెద్ద నాయకులుగా చూడాల్సిన అవసరం లేదు. లీడర్లెస్ ఉద్యమాలు ఇవి. లీడర్ ఉండడు దీనికి. లీడర్ ఉండకపోవడం వల్ల ఇంకా ఈజీగా విధ్వంసం సృష్టించవచ్చు. ఎవరో ఒక్క లీడర్ అన్నాం అనుకోండి, ఆ లీడర్కి మొత్తం ఆపాదించబడతాయి, చుట్టూ తిరుగుతాయి. బికాజ్ ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అసలు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉంటేనే ఆ నాయకుడే లేని ఉద్యమం అయితే విధ్వంసం జరగడం ఈజీ. ఇది అసలు విషయం. సో నాయకుడు నడిపించే ఉద్యమానికి అకౌంటబిలిటీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నాయకుడే లేని ఉద్యమానికి అసలు ఏ అకౌంటబిలిటీ ఉండదు, ఏది ఉండదు. ఇప్పుడు మీరు అదే చూస్తూ ఉంటే అభిజిత్ దిప్కేనో సౌరవ్ దాసో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూస్తున్నారు కదా. విధ్వంసం చేశారంటే వాళ్ళని అరెస్ట్ చేసుకోండి, నాకేంటి అని అంటాడు. తనని ఎవరు క్వశ్చన్ చేయడానికి కూడా లేదు, వాడు పోయి పార్టీ చేసుకుంటాడు హ్యాపీగా. ఓకే, ఉద్యమం చేయాల్సింది చేస్తారు, అయిపోయింది, పోయి పార్టీ చేసుకుంటాడు. సో వాళ్ళేం ఆగట్లేదు, వాళ్ళ కచోడీలు తినడం ఆగట్లేదు, వాళ్ళ బర్గర్లు తినడం ఆగట్లేదు. ఓకే, వాళ్ళ విధానాల్లో ఏం మార్పులు లేవు. వాళ్ళు ఒకానొక శక్తులుగానే కనిపిస్తారు బయటకి. కానీ వాడే రెస్పాన్సిబిలిటీ తీసుకోడు, ఎటువంటి అకౌంటబిలిటీ అతనికి ఉండదు. బట్ ప్రభుత్వానికి మాత్రం అకౌంటబిలిటీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆబ్వియస్లీ ప్రభుత్వానికి ఉంటాయి, రెండు ఉంటాయి. ఇది అసలు క్రక్స్. దీంట్లో ఏవి మేజర్ రోల్ పోషిస్తాయి అని అంటే కనుక ఇందులో ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఇందులో ప్రమాదకరమైన అంశం ఏంటి అని అంటే కనుక వీళ్ళు కాదు ప్రమాదం ఏంటి అని అంటే జెన్జీ మనస్తత్వం ప్రమాదం. నా ఉద్దేశంలో జెన్జీ మనస్తత్వాన్ని అర్థం చేసుకోకపోతే, నెక్స్ట్ జనరేషన్ ఏం ఆలోచిస్తోంది, ఏం కోరుకుంటోంది, వాళ్ళు ఏం ఆశించి ఏ అంశాల పట్ల వాళ్ళు రియాక్ట్ అవుతున్నారన్నది తెలుసుకోకపోతే మనం చాలా ప్రమాదంలోకి అడుగులు పెడుతున్నట్టే. సో 2029కి యాజ్ యూ సెడ్, మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా మనం 2029 సాధారణ ఎన్నికల సమయానికి జెన్జీ పాపులేషన్ సుమారు 38 కోట్లు ఉంటుందని అంచనా. అంటే 18 నుంచి 32 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువతీ యువకుల పాపులేషన్ మొత్తం దేశ జనాభాలో 25.5% ఉంటుందంట. అంటే ఎక్కువ. సో 18 to 32 years. ఆ నెక్స్ట్ మిలీనియల్స్ అంటారు, 33 to 48 years మన ఏజ్ గ్రూప్. 33 to 48 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు మొత్తం జనాభాలో 23.6% ఉంటారట. అంటే 35.7 కోట్లు. ఇక మనకంటే ముందు జనరేషన్స్ జెన్ ఎక్స్ 49 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు 23.4 కోట్లు ఉంటారని ఒక అంచనా. ఇది 2029 సాధారణ ఎన్నికలకు. అంటే వాళ్ళ పర్సంటేజ్ 15.5%. జెన్ ఆల్ఫా, ఇది చాలా కీలకం. జెన్ ఆల్ఫా అంటే 0 to 17 years ఏజ్ గ్రూప్. అది ఇంకా దారుణం. ఇప్పుడు మనం అంటున్న జెన్జీ తర్వాత తరం. మన తరంలో పవర్ ఫ్లక్చుయేషన్స్ చూసాము, ఆ తర్వాత ఇంటర్నెట్ రావడం తెలుసు మనకు, ఈమెయిల్ యాక్సెస్ చేయడం తెలుసు మనకు, సోషల్ మీడియాని యాక్సెస్ చేయడం మొదలుపెట్టిన సందర్భము. సో మన జనరేషనే మనం ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా నుండి సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిన టైం. బట్ ఈ జెన్జీ అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా కట్ ఆఫ్ అయి ఉన్నారు. నేను దాని గురించి డీటెయిల్స్ చెప్తాను. డిస్కనెక్ట్ అయి ఉన్నారు. అండ్ నెక్స్ట్ జనరేషన్ ఆ జెన్జీ తర్వాత తరం జెన్ ఆల్ఫా అంటారు. జెన్ ఆల్ఫా 0 to 17 years ఏజ్ గ్రూప్ 2029కి వీళ్ళు 41 కోట్లు ఉంటారట. జెన్ ఆల్ఫా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిడ్స్ వీళ్ళు. జెన్ బీట్ తర్వాత తరం బూమర్స్ అంటారు, అంతకు ముందు తరాలు బూమర్స్ అంటే 65 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు
వీళ్ళు కొంత ఒక వృద్ధులు అయినట్టు రిటైర్డ్ పీపుల్, వీళ్ళు 65 నుంచి 79 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు 11.7 కోట్లు ఉంటారు అని ఒక అంచనా. అంటే మొత్తం జనాభాలో 7.7% బై 2029 జనరల్ ఎలక్షన్స్, సాధారణ ఎన్నికల టైంకి. అంటే అర్థం చేసుకోవచ్చు, వీళ్ళు 7%, బూమర్స్ 7%, జెన్ ఆల్ఫా 27%, అంటే చిన్నవాళ్ళు, ఇంకా అప్పటికి వాళ్ళకి ఓటు హక్కు లేదు. జెన్ ఎక్స్ 15.5%, మిలీనియల్స్ మన ఏజ్ గ్రూప్ 23.6%, అండ్ జెన్ జీ 25.5%. ఎక్కువ పర్సెంట్ జెన్ జీ ఉండబోతున్నారు 2029కి. సో అయితే ఇక్కడ సమస్య ఏంటి? ఇప్పుడు వీళ్ళే జెన్ జీ కదా, అన్ని తరాలు మనం చూసాం కదా, ఇంతకుముందు తరాలతో పోల్చుకుంటే మనం కొంత అడ్వాన్స్డ్గా కనిపించవచ్చు. అడ్వాన్స్డ్ అంటే మనం వాల్యూస్ విషయంలో, ఎథిక్స్ విషయంలో కాదు, టెక్నాలజీని యూజ్ చేయడంలో, ఈ విషయాల్ని అర్థం చేసుకునే ఒక లాజిస్టిక్స్ విషయంలో మనకు కొంత అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి, నో డౌట్ అబౌట్ ఇట్. గతంలో మనం లైబ్రరీ ఉంటే కానీ ఒక స్టోరీ రాసేవాళ్ళం కాదు, అంతే కదా. ఒక లైబ్రరీకి వెళ్ళి పేపర్లు ఎత్తుక్కొని, ఆర్కైవ్స్ ఎత్తుక్కొని, అందులో చూసుకొని స్టోరీలు రాసిన వాళ్ళు మనకు తెలుసు. బట్ మన తరానికి వచ్చేసరికి అది లేదు. మనం ఆల్మోస్ట్ గూగుల్ వరకు మనం వచ్చేసాం. గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు వివరాలు తెలుస్తాయి. గూగుల్ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్తున్నారు కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను గూగుల్ అన్ని, ఇంతకుముందు అంటేనేమో అట్లీస్ట్ కీవర్డ్స్ అన్న తెలిసి ఉండాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కీవర్డ్స్ కూడా అక్కర్లేదు, నాకు మొత్తం కంపైల్ చేసి ఇస్తుంది స్టోరీ. సో అంటే ఆ తరాలు మారుతున్న కొద్దీ టెక్నాలజీ మారుతోంది. ఇప్పుడు ఇక్కడ జెన్ జీని అట్రాక్ట్ చేయడంలో, జెన్ జీని రీచ్ అవ్వకపోతే 38 కోట్ల జనాభాని రీచ్ అవ్వనట్టే. సిగ్నిఫికెంట్ 38 కోట్ల జనాభా అంటే. సో వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, గతంలో ఏం జరిగిందో వీళ్ళకి తెలియదు. నేను ఫ్రంట్ లైన్ అని ఒక మ్యాగజైన్ ఒక స్టోరీ రాసింది, జెన్జీ వితౌట్ హ్యావింగ్ ఎనీ హిస్టరీ అని చెప్పి. సో వాళ్ళకి హిస్టరీ అక్కర్లేదు, వాళ్ళకి హిస్టరీ లేదు వాళ్ళ దృష్టికోణంలో. అంటే జెన్జీ మనస్తత్వం మీద చాలా చర్చలు జరుగుతున్నాయి, లేదు మన దగ్గరనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మనము యాక్చువల్లీ పాలిటిక్స్లో ఇప్పుడు బొద్దింకల ఇష్యూ వచ్చిన తర్వాత మనం వీటి గురించి మాట్లాడుతున్నాం, కానీ నేను దీన్ని 2-3 సంవత్సరాల నుంచి మేము ఫాలో అవుతూనే ఉన్నాను. యాక్చువల్లీ హౌ దీస్ జెన్జీ మూమెంట్స్ ఎలా బిల్డ్ చేస్తారు, ఎలా నెరేటివ్ బిల్డ్ అవుతాయి, ఏం జరుగుతుంది అనేది నేను ఫాలో అవుతున్నాను. అందులో ఏంటంటే మేజర్గా కార్పొరేట్ సెక్టర్లో చాలామందికి అవగాహన ఉంది. అంటే లీడర్షిప్ రోల్స్లోకి జెన్జీ ఎక్కువగా ఆసక్తి చూపించట్లేదు అనే భావన కూడా ఉంది. మీరు గమనించి చూస్తే ఒక 3 నెలల క్రితమో 6 నెలల క్రితమో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎక్కువ సమయం పనిచేయాలి మనము అని. దాన్ని విమర్శించింది ఎవరు అనుకుంటున్నారు? జెన్జీయే. అసలు నేను ఎందుకు చేయాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది జెన్జీకి ఎక్కువ. అవును, నేను ఎందుకు గంటల తరబడి పని చేయాలి, నాకు ఎందుకు ఈ కెరీరిజంలో మత్తులో వాళ్ళు లేరు. మనం కష్టాలు చూసాము, నష్టాలు చూసాము. సో మన కెరీర్ బిల్డ్ చేసుకోవడం అనేది చాలా అవసరం. మనకు ఒక ఉద్యోగం ఏదైనా జాబ్ ఎంచుకున్నాము అని అంటే ఆ జాబ్ని ఫుల్ఫిల్ చేయాల్సిందే, ఖచ్చితంగా పని చేయాల్సిందే, 30 రోజులకు 30 రోజులు పని చేయాల్సిందే, దీన్ని నేను ఇలా ఒక పద్ధతిగా వెళ్ళాల్సిందే అనేది మనం, బికాజ్ ఎందుకంటే మనకు ఆ కష్టం తెలుసు కాబట్టి. బట్ జెన్జీకి అలా ఆలోచించట్లే వాళ్ళు. ఇట్స్ ఓకే, ఇవాళంటే వాళ్ళు నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాననే రకం పెరిగిపోయారు. అలా నో, ఐ డోంట్ నీడ్, వాళ్ళ ఏ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు పెట్టుకోవట్లేదు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీకి దూరంగా ఉంటారు ఈ జనరేషన్. ఏం చెప్పట్లేదు, చాలామంది సైకాలజిస్టులు ఈ జెన్జీ మనస్తత్వాన్ని అంచనా వేసి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని చెప్తున్నారు. దే డోంట్ వాంట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అంటే అర్థం కేవలం కెరీర్లోనే కాదు, ఈవెన్ పర్సనల్ లైఫ్లో కూడా. అందుకే మీరు చూస్తే ఈ మధ్యకాలంలో లివ్ ఇన్ రిలేషన్స్ పెరిగిపోయినాయి. అలాంటి బాండింగ్స్ ఉండకూడదు. బాండింగ్ అక్కర్లేదు నాకు, ఎందుకు నేను పెళ్లి చేసుకోవాలి, ఎందుకు నేను పిల్లల్ని కనాలి, ఎందుకు వాళ్ళ బాధ్యత నేను చూడాలి. ఇట్స్ ఓకే, నాకు అనిపించినప్పుడు చేస్తానేమో, దాంట్లో నాకు ఆ కిక్ దొరికితే నేను చేస్తాను, లేకపోతే లేదు. ఇది ఒక విపరిణామం. ఇది నిజంగా చెప్పాలంటే వస్తున్నటువంటి జనరేషన్స్ ఏం ఆలోచిస్తున్నాయంటే వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోయాయి. ఇంతకుముందు ఆలోచనలు లేవు ఇవాళ. ఐ మీన్ జెండర్ న్యూట్రాలిటీ వాళ్ళ మేజర్ దృష్టికోణం ఏ విధంగా ఉందంటే, జెన్జీ ఎక్కువగా ఆలోచిస్తుంది ఏంటంటే, మనం ఆలోచించేదానికంటే ముందే డీప్ స్టేట్ గత 10-20 సంవత్సరాలుగా ఈ జెన్జీ మీద దృష్టి పెట్టి వాళ్ళు బిల్డ్ చేస్తున్నటువంటి నెరేటివ్స్ ఉన్నాయి. మీకు ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జెన్జీ ఈ మధ్యకాలంలో చూస్తే వాళ్ళకు జెండర్ న్యూట్రాలిటీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏ అంశాల మీద సెర్చ్ చేస్తున్నారంటే, బికాస్ ఇండియాలో పెద్దగా రీసెర్చ్ జరగలేదు, కానీ అమెరికాలో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ దీని మీద రీసెర్చ్లు జరిగాయి చాలానే. వాళ్ళు ఏ అంశాల మీద ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు, ఎక్కడ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు అంటే, మీరు చూస్తే ఈ ప్రైడ్ పరేడ్స్ చాలా జరుగుతున్నాయి ఈ మధ్య. వెస్ట్లో జరుగుతాయి బాగా. ప్రైడ్ పరేడ్ అంటే ఏంటి, LGBTQ కి సంబంధించి దాన్ని గొప్ప గర్వంగా ఉంది నాకు, నేను ఇలా ఉండడం అనే దాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు.
ఈ వర్క్ ఈ కల్చర్ ప్రైడ్ పరేడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రైడ్ పరేడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఈవెన్ కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా ప్రైడ్ పరేడ్స్ నిర్వహిస్తున్నారు. మనకు తెలియదు, మన పిల్లలు మంచి కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్నారు, ఒక పెద్ద సంస్థలో పనిచేస్తున్నారని ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ పిల్లల్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు, ఎవరు రీచ్ అవుట్ అవుతున్నారు అనే విషయం మనం తెలియట్లే మనకు. సో వాళ్ళని ఎవరు రీచ్ అవుట్ అవుతున్నారు అని అంటే కనుక దిస్ గ్లోబల్ ప్రాపగండా సిస్టమ్స్ ఉన్నాయి చూసారా, వాళ్ళు రీచ్ అవుట్ అవుతున్నారు. అందులో భాగంగానే ఎల్జీబీటీక్యూని ఎక్కువగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి మాట్లాడిపిస్తున్నారు. అంటే ఆ ప్రైడ్ పరేడ్లో ఇన్వాల్వ్ చేపిస్తున్నారు. అండ్ జెండర్ న్యూట్రాలిటీని ఎక్కువ ఇష్టపడుతున్నారు వీళ్ళు. అండ్ రెండోది ఎన్వైరన్మెంట్ గురించి ఎక్కువగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. పర్యావరణం గురించి ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. పర్యావరణం అనగానే మనకు అర్థమవుతుంది, పర్యావరణాన్ని గత 70 సంవత్సరాలుగా ఈ దేశంలో కానీ ఏ దేశాల్లో కానీ పర్యావరణాన్ని వాడుకొని అభివృద్ధిని అడ్డుకోవడం అనేది జరుగుతూ వస్తుంది. సో అభివృద్ధి జరగకుండా అడ్డుకోవడానికి పర్యావరణాన్ని ముందు పెడతారు. క్లైమేట్ 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 అని తీసుకొస్తారు, ఏదో వెదర్ పోతుంది అది పోతుంది పోతుంది క్రియేట్ చేస్తారు పర్యావరణం అని. సో ఆ పర్యావరణం విషయంలో జెన్జీ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట. ఇది స్టడీ చెప్తోంది, గ్లోబల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. మూడోది ఏంటంటే ఈ డబ్బు సంపాదన వీటి విషయాల్లో నేను ఎంత సంపాదిస్తానో అంత ఖర్చు పెడతాను. నేను ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, సేవింగ్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఏది ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఎవరిని ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలాంటి దాంట్లోకి ఉన్నారు. సరే, దీన్ని మనం పాలిటిక్స్కి అండ్ అడ్వర్టైజ్మెంట్స్కి వీటికి లింక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి, దిస్ జెన్జీ, ఈ జెన్జీ వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాని అసలు ఫాలో గారు. ఓకే, ఈరోజు సోకాల్డ్ ట్రెడిషనల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎవరిని జెన్జీ చూడట్లేదు, సోషల్ మీడియా చాలా వరకు చూడట్లేదు. అంటే 80-90% చూడట్లేదు. ఒకవేళ చూసినా వాళ్ళని టీవీ పెట్టుకొని చూడట్లేదు, వాళ్ళని సోషల్ మీడియాలోనే చూస్తున్నారు. వాళ్ళని కూడా మళ్ళీ ఆ టీవీ ఛానళ్ళని కూడా అయితే గీతే ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో మేము చూస్తాం, కానీ టీవీ పెట్టుకొని టీవీలో కూర్చొని ఆ 24 హాఫ్ అన్ అవర్ న్యూస్ బులెటిన్ చూడట్లేదు. మనం హాఫ్ అన్ అవర్ న్యూస్ బులెటిన్ వాడతాం కదా, న్యూస్ ఛానల్లో మనం ఉన్నాం కదా. నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా నేను వీటి గురించి చెప్తున్నానంటే ఈ అవగాహన చాలా అవసరం ఈరోజు ప్రజలకి. ఎందుకంటే మారుతున్న జనరేషన్స్ని అర్థం చేసుకోకపోతే, ఆ జనరేషన్స్ని మనం అర్థం చేసుకోకపోతే వాళ్ళని ఇంకెవడో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. కరెక్ట్. మన పిల్లల్ని మనం సరిగ్గా చూడకపోతే, లేదా మనం ఆ పిల్లల మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోకపోతే బయట ఎవడో వాడికి డ్రగ్స్ అలవాటు చేస్తాడు. సింపుల్. ఏ డ్రగ్స్ అలవాటు చేస్తాడో, ఏ మందుకు బానిసం చేస్తాడో, లేకపోతే ఇంకే అంశానికో వాడిని వ్యసనపరుని చేస్తాడు. వ్యసనపరుడు కాకుండా ఉండాలి అని అంటే, ఆ అన్వాంటెడ్ ఫోర్సెస్ వీళ్ళని అట్రాక్ట్ చేయకూడదు అని అంటే ఫస్ట్ వీళ్ళని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనది. దట్స్ వాట్ నా అజంప్షన్. అందులో భాగంగానే ఇప్పుడు అనేది అదే. వీళ్ళకి ఎప్పుడు కూడా మీరు జెన్జీ ఆలోచన చూడండి, మీరు ఇన్స్టాగ్రామ్లో వీటిల్లో చూడండి, ఇదంతా రివ్యూ సంస్కృతి. సినిమా అయినా ఒక ప్రోడక్ట్ కొనాలన్నా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రోడక్ట్ని కొనాలంటే మనం ఏం చేసేవాళ్ళం, ఇదివరకు క్వాలిటీ చెక్ చేసేవాళ్ళం. కావాలంటే మనం షాప్కి వెళ్ళి దాన్ని చూసుకొని ఇది బాగానే ఉందా లేదా చెక్ చేసుకొని కొనుక్కునేవాళ్ళం. అక్కడ ఉండే సేల్స్ పర్సన్ని మనం నమ్మేవాళ్ళం. ఇప్పుడు జెన్జీ సేల్స్ పర్సన్ అని నమ్మట్లే. జెన్జీ అనే కాదు, చాలా మంది సోషల్ మీడియా యూజర్స్ సేల్స్ పర్సన్ని నమ్మట్లే. నమ్ముతున్నది ఏంటి? టెస్టిమోనియల్స్ని నమ్ముతున్నాం, మనం రివ్యూస్ని నమ్ముతున్నాం. ఆ ప్రోడక్ట్ని చూసి ఆన్లైన్లో చూడితే ఆ ప్రోడక్ట్కి రివ్యూ చూసి, రివ్యూ ఎవరెవరు రాస్తున్నారు, ఏమేమి రాస్తున్నారు, బాగానే ఉందని చెప్తున్నారు, రేటింగ్స్ బాగానే ఉన్నాయి దీనికి అంటే ఆ ప్రోడక్ట్ కొంటున్నాం. అలాంటి రివ్యూ బాగుంటేనే మనం ఆ హోటల్కి వెళ్ళి తింటున్నాం. అర్థమవుతుంది కదా. సో అండ్ ఇంకోటి, మనము మన పై జనరేషన్ చూడండి, ఇప్పుడు మన ఫాదర్ వాళ్ళు వీళ్ళు అనుకోండి, ఏదైనా హోటల్కి వెళ్ళి రివ్యూ రాయించారంటే అవునా ఓకే అని చెప్పి ఫీడ్బ్యాక్ ఫామ్ మీద సంతకం పెట్టేవాళ్ళమా మనం? నిజానికి మన పేరెంట్స్ పక్కన అప్పుడు ఇంకా ఫీడ్బ్యాక్ అనేది లేదు. సో మన దగ్గరికి వచ్చేసరికి ఫీడ్బ్యాక్ ఫామ్ల మీద ఎంతమంది సంతకం పెడతాం మనం? మోస్ట్లీ మనం పెట్టాం. మనం ఎక్కువగా ఆలోచించాం, ఇట్స్ ఓకే బాగుందబ్బా అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతాం. మనం వీ డోంట్ స్పెండ్ టైం ఆన్ రివ్యూ ఆర్ పర్టికులర్ ప్రోడక్ట్నో రెస్టారెంట్నో చెప్పడానికి మనం ఇష్టపడం. కానీ బట్ మోస్ట్లీ జెన్జీ చాలామంది రివ్యూస్ ఇవ్వడానికి ఇష్టపడతారు. వాడికి నచ్చిందని చెప్తాడు, నచ్చలేదంటే నచ్చలేదని చెప్తాడు. బట్ డెఫినెట్లీ వాళ్ళ ఫీడ్బ్యాక్ని ఇవ్వడాన్ని ఇష్టపడతారట జెన్జీ. సో దాని ఆధారంగా ఎందుకు ఇదంతా జరుగుతుంది అని అంటే, దిస్ ఈజ్ లైక్ గివింగ్ ఫీడ్ టు ద అల్గారిథమ్స్. మీరు దాన్ని ఇన్స్టాగ్రామ్కి అన్వయించండి. అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ వీటిల్లో కానీ ఎంగేజ్మెంట్ని బట్టి రీల్ కానీ వీడియో కానీ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను కూడా ప్రేక్షకులకు ఎప్పుడు చెప్తుంటాను, కమెంట్ చేయండి, లైక్ చేయండి అని చెప్తుంటాను. బికాజ్ మీరు లైక్ చేసిన దాన్ని బట్టి, కమెంట్ చేసిన దాన్ని బట్టి ఆ అల్గారిథం పిక్ చేసి దాన్ని ఎక్కువ మందికి పుష్ చేసే ప్రయత్నం చేస్తుంది అల్గారిథం, రైట్? సో అట్లాగే ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే
ప్రతి జెన్జీ వ్యక్తి, ఒక జెన్జీకి చెందినటువంటి యంగ్స్టర్ అతను ఏం చేస్తున్నాడంటే తన ఫీడ్ని తానే నిర్ధారించుకుంటున్నాడు బై గివింగ్ రివ్యూస్, బై గివింగ్ ఫీడ్బ్యాక్, బై గివింగ్ లైక్స్ చేయడమో, కమెంట్ చేయడమో, ఇంకోటో ఇతనికి చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు అని అంటే ఇతను ఇచ్చిన ఫీడ్ ఆధారంగానే ఇతని ఆల్గరిథం సెట్ అవుతుంది. అంటే ఇతని చుట్టూతా ఈయన ఏ కాంటెంట్ చూడాలనేది అతనే డిసైడ్ చేసుకుంటున్నాడు. ఏ కాంటెంట్ ప్రొడ్యూస్ చేయాలి, ఏ కాంటెంట్ ఇవ్వాలి, ఏ కాంటెంట్ చూడాలనేది తనే డిసైడ్ చేసుకుంటున్నాడు. ఆ చట్రంలో తను ఉంటున్నాడు. సో తనకు రీచ్ అవ్వడం చాలా కష్టం. ఓకే, సో ఆల్గరిథంని బేస్ చేసుకుని మనం ఏదో వీడియో చేసాము, 1 minute వీడియో చేస్తే వెళ్ళిపోతుందిలే. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. సో ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ దెమ్, అతను యూస్ఫుల్ అనుకుంటే తను దాన్ని చూడడానికి ఇష్టపడతాడు. సో అంటే ఇప్పుడు ఇదొక పెద్ద ఛాలెంజ్. ఎస్, ఈ జనరేషనల్ షిఫ్ట్ అనేది ప్రతి జనరేషన్ మనం చూసాం. మనం ఇప్పుడు జెన్జీ ఆవేశం గురించి మాట్లాడుతున్నాం. ఇదే ఆవేశం 30 ఏళ్ల క్రితం కూడా ఉండింది, ఇదే ఆవేశం 70 ఏళ్ల క్రితం కూడా ఉండింది. అందుకే కదా భగత్ సింగ్ గారు అదే వయసులో ఆయన ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి వెళ్ళిపోయారు భగత్ సింగ్ గారు. అంతే కదా, మనకు తెలుసు కదా. సో భగత్ సింగ్ గారి వయసు, ఈ రోజున్న పిల్లల వయసు ఇదే జెన్జీ ఆ రోజు ఉన్నది. మధ్యలో కొంతకాలం ఇదే జెన్జీ, ఈ జెన్జీకి చెందినటువంటి వాళ్ళే జేపీ గారితో మూమెంట్తో నిలబడ్డారు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కొట్లాడారు. ఇదే పిల్లలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చనిపోయారు, జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఇదే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళే, ఇదే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళే మావోయిస్ట్లోకి వెళ్ళి అసువులు బాసిన వాళ్ళు ఉన్నారు. ఇదే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళే అయోధ్య కోసం కరసేవకు వెళ్ళిన వాళ్ళు. సో యంగ్స్టర్స్ మనస్తత్వం విషయంలో చూస్తే ఆ రోజు ఏదైతే ఆవేశం ఉందో, ఆ రోజు ఏదైతే ఒక ఆలోచన దృక్పథం ఉందో, అదే ఆలోచన, అదే ఆవేశము ఈరోజు కంటిన్యూ అవుతుంది. ఓన్లీ వెన్ వీటికి ఏం యాడ్ అవుతుంది అంటే టెక్నాలజీ యాడ్ అవుతుంది. ఆ రోజు టెక్నాలజీ లేదు, ఆ రోజు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తులు చాలా తక్కువ. ఆ రోజు వ్యక్తుల్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఈ పర్టికులర్ ఉద్యమాల్లోకి వెళ్ళేవాళ్ళు, ఐడియాలజీని బేస్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మావోయిస్ట్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏంటంటే ఒక గన్ పట్టుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది ఒకరికి. ఒక ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏంటి, దేశం కోసం చనిపోవడానికైనా సిద్ధమయ్యే భగత్ సింగ్. ఒక సమయంలో ఏంటంటే దేశం కోసం నేను చనిపోవడానికైనా సిద్ధమే, కానీ రైట్ వేలో చనిపోతాననుకునే ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారక్. ఓకే, కానీ ఇలాగే రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. బట్ ఈరోజు ఆల్గరిథమ్స్ డిసైడ్ చేస్తున్నాయి. దిస్ ఈజ్ మోస్ట్ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్. అదేంటి అని అంటే కనుక ఈరోజు ఆల్గరిథమ్స్ డిసైడ్ చేస్తున్నాయి. ఆల్గరిథమ్స్కి ఇచ్చే ఫీడ్ జెన్జీ ఇస్తున్నారు, ఆ ఫీడ్ ఆధారంగా ఆల్గరిథమ్స్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి వాళ్ళని. ఇప్పుడు ఇవాళ మెటా మీద గొడవ అదే. మెటా మార్క్ జకర్బర్గ్ క్షమాపణలు చెప్పాలన్నా, మెటా నరేంద్ర మోదీ గారి వీడియోని ఆపేసిందన్నా, ఈ మెటా ఏం చేస్తోందంటే వీళ్ళు గత అనేక సార్లు యుఎస్ కాంగ్రెస్ ముందు, సెనేట్ ముందు అనేక సార్లు ఆయన క్షమాపణలు చెప్పాడు జుకర్బర్గ్. సో జకర్బర్గ్ క్షమాపణలు అనేక సార్లు చెప్పాడు, కానీ వాళ్ళ మోడస్ ఆపరెండి సేమ్. ఆయా దేశాల్లో ఏం చేస్తారంటే సేమ్ ఫీడ్స్ వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంటారు. అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం జరుగుతున్నంతసేపు మీరు అబ్జర్వ్ చేయండి, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం జరుగుతున్నంతసేపు నాకు కూడా చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు, ఈవెన్ ఇంక్లూడింగ్ మై వైఫ్, ఇంక్లూడింగ్ మై పేరెంట్స్, ఓవర్ మొత్తం సిస్టంలో ఉన్న చాలామంది, వాళ్ళందరికీ కూడా వాళ్ళ సోషల్ మీడియా ఫీడ్స్లో ఎక్కువగా జెన్జీ ప్రొటెస్ట్లే వచ్చాయి. అవి కూడా ఏంటి, వాటిని గ్లోరిఫై చేస్తూ వచ్చిన పోస్టులే. అంటే రెండు రకాలుగా రావచ్చు కదా, ఇటువైపు అటువైపు రెండు వాదనలు వినిపించినప్పుడు ఇటువైపు పోస్టుల కంటే అటువైపు పోస్టులు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. ఎందుకు అని అంటే కనుక మెటా అల్గారిథం అలా సెట్ చేయబడింది. మెటా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళ అల్గారిథమ్స్ అలా సెట్ చేయడంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే అవి ఎక్కువ పుష్ అవుతాయి ఆటోమేటిక్గానే. నేషనలిస్ట్ల వాయిస్లో ఆటోమేటిక్గానే తగ్గుతాయి. తక్కువ. మీరు సరిగ్గా చూస్తే 2024 ఎలక్షన్స్ టైంలో నేషనలిస్ట్ మనం ప్రతి ఎలక్షన్స్ టైంలో మనం చూస్తాం ఇది. అవును, ఎలక్షన్స్కి ముందు మన వ్యూవర్షిప్ చాలా తగ్గిపోతుంది, రిజల్ట్స్ టైంకి మళ్ళీ పెరుగుతుంది. మీరు చూడండి, నేను మన ఎక్స్పీరియన్స్ ఎలక్షన్స్కి ముందు ఎందుకు తగ్గిపోతుంది అని అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు కాబట్టి నేషనలిస్ట్ వాయిస్ ఆగిపోతుంది. ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ వ్యూవర్షిప్ మామూలుగానే ఉంటుంది. అందులోనూ అంటే కొన్ని వాటికి అసలు పంపించదు, అసలు పుష్ చేయదు. దెర్ విల్ బి నో పుష్. సో అంటే ఇప్పుడు మనం ఎవరితో కొట్లాడుతున్నాం, ఎందుకు ఇదంతా చెప్తున్నాను అని అంటే కనుక ఇవాళ
నరేంద్ర మోదీ కావచ్చు, నేషనలిస్ట్ ఫోర్సెస్ లేదా జాతీయవాద శక్తులు, వ్యక్తులు, వీళ్ళందరూ ఈ సమూహంలో ఉన్నవాళ్ళు, దేశం కోసం ఆలోచించేవాళ్ళు, దేశ హితం కోసం పనిచేసే శక్తులని ఏకీకృతం చేసుకోకపోతే మనం రీచ్ కాని చోటికి వాడు రీచ్ అవుతాడు లిటరల్లీ. అయితే సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే మీరు చెప్పినట్టుగా జంజీ చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ బొద్దింకల ఉద్యమం నుంచి మనం గమనిస్తే వీళ్ళు ఇలాంటి కీలకమైనటువంటి ఈ ఫోర్స్, యూత్ ఫోర్స్ ఏదైతే ఉందో, వీళ్ళు కనుక ఇప్పుడు విదేశీ శక్తుల చేతిలో ట్రాప్ అయిపోతే ఇప్పుడు అదే చూసాం ఎంత ప్రమాదం అది. ఇప్పుడు వాళ్ళు నిర్ణయాత్మక శక్తి, ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేసేంత మనం పర్సంటేజ్లు చెప్పుకున్నాం. ఇలాంటి యువత విదేశీ శక్తుల చేతుల్లో బంధించబడితే లేకపోతే వాళ్ళ కంట్రోల్లో ఉండిపోతే దేశానికి ఎంత ప్రమాదం. మీరు చూడండి ఇప్పుడు ఇందులో ప్రమాదం ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ బొద్దింకల ఉద్యమం ద్వారా ఏం ప్రమాదం వచ్చింది అని అంటే, ఫస్ట్ ఇందులో ఎవడు నాయకుడో తెలియదు, లీడర్లెస్, దెర్ ఇస్ నో లీడర్. లీడర్గా ఏదో కనబడుతున్నారు, సౌరవ్ దాసు ఇంకోడో కనబడుతున్నారు, కానీ నిజానికి వాళ్ళెవరూ నాయకుడిగా కూడా చూపించే పరిస్థితి లేదు. రైట్, అనానిమస్గా జరుగుతున్న ప్రొటెస్ట్గానే కనబడుతుంది. ఇది మొదటి అంశం. పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా స్పష్టంగా చెప్పారు, అన్వాంటెడ్ ఎలిమెంట్స్ లేదా కొంతమంది శక్తులు, కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఇందులోకి వస్తున్నారు, వాళ్ళు విధ్వంసం చేస్తారు, సో మీరు దీన్ని కంటిన్యూ చేయొద్దు అని చెప్పేసి పోలీసులు చాలా సీరియస్గా చెప్పారు. చెప్పినా కూడా వినిపించుకోలేదు. లెట్ రానియండి నాకేంటి అన్నట్టుగానే చూస్తారు. వీళ్ళకు విధ్వంసం జరిగినా వీళ్ళకేం ప్రాబ్లం లేదు. ఒక్కడు స్టేట్మెంట్ ఇచ్చాడు, అభిజిత్ దిప్కేనో ఇంకోడో లేదు ఇలా చేయడం తప్పు అని ఒక్కరు మాట్లాడలేదు. చూడండి మీరు, జరిగిన నెల రోజుల ప్రొటెస్ట్లో నీట్లో సంస్కరణల గురించి జరిగిన చర్చ ఉందా అసలు? ఒక్కరన్నా స్టేజ్ మీదకి ఎక్కిన వాళ్ళు నీటి గురించి మాట్లాడారా? నీటి గురించి మాట్లాడలేదు ఎవరు. నీట్ అనే అంశం గురించే మాట్లాడలేదు ఎవరు. వాళ్ళంతా పొలిటికల్గానే మాట్లాడుతూ వచ్చారు. బ్రాహ్మణవాది, మనువాది అండ్ ఆజాదీ, ఇవే నినాదాలు కదా వాళ్ళు చేస్తూ వచ్చింది. ఎవరు నీటి గురించి మాట్లాడలేదు. టెక్నికల్లీ దాని గురించి అసలు డిస్కషన్ లేదు. ఓకే, అండ్ ఇంకొక వైపు ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లోనే లాజిస్టిక్స్ చూద్దాం మనం. లాజిస్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి? ఫుడ్ ఎవడో జునైద్ అనేవాడు ఇచ్చాడు. ఎన్ని రోజులు పెడతాడు? ఇంతమందికి ఎలా ఫుడ్ పెట్టగలిగాడు? నంబర్ 1 ఫండింగ్ వచ్చింది, ఖతారో బంగ్లాదేశో ఎక్కడో చోట. ఇప్పుడు ఫారిన్ ఫండింగ్లో కూడా గతంలో అంటే ఇప్పుడు వీళ్ళ మోడస్ ఆపరెండి మనం ప్రతిసారి బస్ చేసుకుంటూ వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ టైం అవార్డు వాపసీ గ్యాంగ్లో వచ్చారు. అవార్డు వాపసీ గ్యాంగ్లో వచ్చినప్పుడు ఏం చెప్పారు? అవార్డు వాపసీ ఇస్తున్నారు కదా, మరి మీకు ఇచ్చిన పారితోషికాన్ని కూడా రివర్ట్ చేయండి అని అడిగారు. ఇవ్వలేదు. మాబ్ లించింగ్ అన్నారు. మాబ్ లించింగ్ అన్నప్పుడు నరేంద్ర మోదీ గారే స్వయంగా రంగంలోకి దిగి మాబ్ లించింగ్ చట్టరీత్యా నేరము, ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని నరేంద్ర మోదీ గారే స్వయంగా చెప్పారు. గోరక్షకులు హత్యలు చేస్తున్నారు అన్నప్పుడు. ఆ తర్వాత కాలంలో ఈవెన్ ఈ సిఐఏ వ్యతిరేక ఆందోళన జరిగినప్పుడు, షహీన్ బాగ్లో ఆందోళన జరిగినప్పుడు పెద్ద ఎత్తున అసలు అట్లా అంటే అక్కడ పెద్ద ఘర్షణ వాతావరణమే నెలకొంది. అప్పుడు ఒకడైతే గన్ పట్టుకొని వచ్చి రోడ్డు మీదకి వచ్చి బెదిరించాడు. మనకు తెలుసు ఆ విషయం. అవి జరిగినప్పుడు కూడా మనం ఎక్స్పోజ్ చేయగలిగాం. అండ్ ఇంకోటి ఏమైందంటే ప్రతి సందర్భంలోనూ సిఐఏ వ్యతిరేక ఆందోళనలు, మాబ్ లించింగు ఇవన్నీ కూడా చూస్తే అంటిల్ అండ్ అన్లెస్ 2022 వరకు కూడా అన్నీ కూడా మైనారిటీలు సంతృప్తిగా లేరు, మైనారిటీల పైన దాడులు జరుగుతున్నాయి, అసహనం పెరిగిపోయిందన్న మాటనే ఎక్కువగా ప్రజెంట్ చేసుకుంటూ వచ్చారు. ఎంతకాలం అయితే మైనారిటీలను దృష్టిలో ఉంచుకొని ఉద్యమాలు నిర్మించారో అంతకాలము హిందువులు పోలరైజ్ అవుతూ వచ్చారు. అది బీజేపీకి లాభించింది కానీ నష్టం చేయలే. బికాస్ నువ్వు ముస్లింల కోసం ఎంత అప్పీస్ చేస్తున్నావో అంతగా హిందువులు పోలరైజ్ అవుతూ వచ్చారు. సో అందుకే ఇక ముస్లింల గురించి మాట్లాడడం బంద్ చేశారు. మీరు అబ్జర్వ్ చేయండి, కేవలం ఎలక్షన్స్ టైంలో మాత్రమే వాళ్ళని అప్పీస్ చేయాలి, వాళ్ళతో ఓట్లు తీసుకోవాలి అంతవరకే. కానీ ముస్లిమ్స్ కేంద్రంగా ఉద్యమాలు జరగట్లే. 2021 నుంచి చూడండి మీరు, సిఏఏ తర్వాత మళ్ళీ జరగట్లే. పిఎఫ్ఐని బ్యాన్ చేసిన తర్వాత చూడండి, నిజానికి జరిగితే వక్ఫ్ వ్యతిరేక ఉద్యమం రావాల్సింది ఉండే. వక్ఫ్ చట్టం తీసుకొచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా ఉద్యమం రావాల్సింది ఉండే కదా, రాలేదు కదా. ఎందుకంటే ఉద్యమం చేస్తే అది మళ్ళీ బీజేపీకి లాభిస్తోంది. హిందూ పోలరైజేషన్ జరుగుతుంది. వెన్ యూ సే ముస్లిం, ఆబ్వియస్లీ హిందూ విల్ ఫీల్ డెఫినెట్లీ అవుతాడు. సో అందుకే ఇక్కడ ఇది కాకుండా, సో ముస్లిమ్స్ ఎట్లాగో కన్సాలిడేట్ అయిపోయారు, ఇది పొలిటికల్గా ఉపయోగపడుతుంది. బట్ హిందూలోనే స్ప్లిట్ తీసుకురావాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్న మూడు విభాగాలు ఉంటాయండి. ఒకటి యూత్, 2 ఫార్మర్స్, 3 మహిళలు. రైట్. సో మహిళల గురించి ఏమైనా తీసుకొద్దామంటే మహిళా రిజర్వేషన్ బిల్లే తీసుకొచ్చారు నరేంద్ర మోదీ. ఇక్కడేం జరగట్లే. సో రెండోది ఏంటి, ఈ మహిళలు అన్నప్పుడు ఈ పర్టికులర్ మహిళలు కాకుండా రైతులు అండ్ విద్యార్థులు, రైతుల ఉద్యమం బిల్డ్ చేశారు. రైతుల ఉద్యమం బిల్డ్ చేసినప్పుడు అది కూడా ఎక్స్పోజ్ అయిపోయింది, టూల్ కిట్ బయటకు వచ్చేసింది.
వాళ్ళ టూల్ కిట్ బయటకు వచ్చేసింది. వాళ్ళు ఏమేం చేద్దాం అనుకుంటారో, వాళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, విదేశీ నిధులు ఏంటి, ఇవన్నీ వచ్చేసాయి. ఖలిస్తానీ ఫోర్సెస్ నుంచి వస్తున్న నిధులు, లెక్కలు ఇవన్నీ వచ్చేసాయి ఆటోమేటిక్గా. సో ఆ రాకేష్ తికాయత్ అనేవాడు నడిపించినట్టు ఉద్యమం, రాకేష్ తికాయత్ అవుట్ అయిపోగానే సిస్టమ్ మొత్తం, ఉద్యమం అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు. సో ఇప్పుడు ఏమైందంటే ఈ ఇంతకు ముందు జరిగినటువంటి ఉద్యమాల్లో ఏవైతే లూప్స్ ఉన్నాయో ఆ లూప్ హోల్స్ అన్నింటినీ పూర్తి చేసుకొని ఇప్పుడు ఒక కొత్త పద్ధతిలో మళ్ళీ ఇంకో కొత్త ఉద్యమం తీసుకొచ్చారు. ఇందులో మీరు గమనిస్తే విదేశీ నిధులు ఏవి బయటకు రాకుండా ఏ ఆర్గనైజేషన్ కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు. మీరు చూడండి, ఎవరిన ఆర్గనైజేషన్ వచ్చి బయటకు మాట్లాడితే ఆటోమేటిక్గా ఎక్స్పోజ్ అయిపోతారు కాబట్టి మాట్లాడట్లేదు వాళ్ళు. ఇప్పుడు చేస్తున్నది కూడా సచ్ఖండ్ ఫౌండేషన్, ఒక 2-3 ఫౌండేషన్స్ ఉన్నాయి. ఆ 3 ఫౌండేషన్స్ ఢిల్లీ కేంద్రంగా నడిచేవే. సో వాళ్ళతోటే ఈ ఖర్చు పెట్టిస్తున్నారు. అండ్ ఎక్కడి నుంచో జొమాటోల ద్వారా, స్విగ్గీల ద్వారా ఆర్డర్లు చేపిస్తున్నారు ఫారెన్ నుంచి. సో అంటే ఎవరు ఇక్కడ ఫోర్సెస్ లేరు అని చెప్పించే విధంగా, అంటే దాన్ని బయటకు రాకుండా చూడడంలో చాలా జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఓకే. అండ్ లాస్ట్ అంశం ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం ఉద్యమం జరుగుతున్న టైంలో మీరు చూస్తే గవర్నమెంట్ ఏవైతే చేస్తున్న చర్యలు ఉన్నాయో ఆ చర్యలు ఏవి కూడా ఆ పర్టికులర్ జెన్జీ దాకా వెళ్ళట్లే. వాళ్ళు అసలు గిరిగీసుకొని కూర్చుంటుగా మొత్తం అల్గారిథం సెట్ చేసుకొని కూర్చున్నారు. నువ్వు ఏమైనా మాట్లాడు నేను వినను. మీడియా ప్రతినిధి వాళ్ళని ప్రశ్నించాడు అనుకోండి, నువ్వు గోధి మీడియా అనేస్తారు అంటున్నారు. ఓకే. నువ్వు వేరే ఎవరన్నా వచ్చి నువ్వు అలా ఎలా చేస్తావు అని అడిగావు అనుకోండి, నువ్వు ఆర్ఎస్ఎస్ మనిషివి అనేస్తాడు, బ్రాహ్మణవాది మనువాది అనేస్తాడు. ఓకే. అంటే ఏం లేదు, మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు అనుకోండి, ఏదైనా మాట్లాడాడు అనుకోండి, రాహుల్ గాంధీ ఏమంటాడు, నువ్వు బీజేపీ మీడియా అనేస్తాడు, అయిపోయింది. ఇంకా క్వశ్చన్ ఉండదు, నేను ఆన్సర్ చెప్పను. ఇంకా అంటే ఆన్సర్ చెప్పడం అనేది మానేశారు, క్వశ్చన్ చేయడం మాత్రమే పెట్టుకున్నారు. ఆ క్వశ్చన్ చేస్తూనే పోతుంటాను నేను. ఎస్. అండ్ లాస్ట్ అంశం ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ వ్యవస్థకి లాజిస్టిక్స్ ఒకవైపు, లాజిస్టిక్స్ ఎవరు చేస్తున్నారు అంటే ఎవరి పేరు రాకుండా జాగ్రత్త పడ్డారు. వీళ్ళకి సపోర్ట్ చేసే సిస్టమ్ చూడండి, విద్యార్థుల పేరిట ఉద్యమం నడుస్తుంది. ఉద్యమం నడుస్తున్నప్పుడు లాజిస్టిక్స్ ఏదో 30 రోజులు 40 రోజులు అక్కడ నడిపించుకుంటూ వచ్చారు. నడిపించుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పొలిటికల్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ, వీళ్ళందరూ దాన్ని పొలిటికల్గా మైలేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకోవైపు వీళ్ళకి లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి కపిల్ సిబల్ అంటోడు వస్తాడు. మీడియా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండకపోవచ్చు, సోషల్ మీడియా, మెటా లేకపోతే ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. సో టెక్నాలజీ కంపెనీలు సపోర్ట్ చేస్తాయి, లీగల్ ఫ్రాటర్నిటీ సపోర్ట్ చేస్తుంది, పొలిటికల్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం లాజిస్టిక్స్ రకరకాల పద్ధతుల్లో అన్వయించబడతాయి, వాళ్ళకు అమరుతాయి. సో ఇవన్నీ చేసుకొని లీడర్లెస్ ఉద్యమము ఎవరి కోసము, ఒక లీడర్కి అగేన్స్ట్గా, మోదీకి అగేన్స్ట్గా. సో మోదీకి అగేన్స్ట్గా ఎవరు అని అంటే కనుక వీళ్ళెవరికి అసలు ఏ స్థాయి లేదు నిజంగా మాట్లాడితే, కానీ మాట్లాడేస్తారు, ఏదైనా మాట్లాడేస్తారు. వీళ్ళకి మీడియా స్పేస్ కూడా వచ్చేస్తూనే ఉంటుంది, బికాజ్ వ్యూవర్షిప్ వస్తూ ఉంటుంది. వ్యూవర్షిప్ ఎక్కడ వస్తూ ఉంటుంది, మెటాలోనో, గూగుల్లోనో, ఈ యూట్యూబ్లోనో, సోషల్ మీడియాలో వ్యూవర్షిప్ వస్తుంది. సో వ్యూవర్షిప్ వస్తుంది కాబట్టి దీన్ని క్యారీ చేస్తారు. సో ఇది ఒక పెద్ద మోడస్ ఆపరెండి. అందుకే నేను చెప్తున్నాను, 2024లో బంగ్లాదేశ్లో జరిగింది, సేమ్ ఇదే నెలల్లో జూలై నుంచి ఈ ఆగస్ట్ మధ్యలోనే. అండ్ అటు నేపాల్లో 2025లో జరిగింది, 2026లో భారతదేశంలో మొదలైంది. దీన్ని ఎదుర్కోవాలంటే, అందుకే నేను మొదటి నుంచి చెప్పేది, డయాగ్నోసిస్ సరిగ్గా జరిగితేనే ట్రీట్మెంట్ సరిగ్గా జరుగుతుంది. వ్యాధి నిర్ధారణ చేసుకోకుండా, వ్యాధి లక్షణాలను బట్టి వ్యాధి ఏంటో నిర్ధారణ అవుతుంది. వ్యాధి ఏంటో నిర్ధారణ అయితేనే దాన్ని బట్టే మన ట్రీట్మెంట్ కూడా ఉండాలి. అయితే అవగాహన ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బిఫోర్ క్లోజింగ్, ఈ సందర్భంలో ఈ జెన్జీ పల్స్ పట్టుకోవడంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ లేదా బీజేపీ సర్కార్ కానీ ఎంతవరకు కనెక్ట్ అవుతున్నారు? మోదీ గారు అప్డేటెడ్గా ఉన్నారు, హీఈస్ వెరీ ఫాస్ట్, బట్ చుట్టూ ఉన్న వ్యవస్థ అలా లేనట్టు కనబడుతుంది. అంటే విమర్శించగానే వీళ్ళు వెంటనే అంటే మనం ఈ రోజే కంక్లూజన్కి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 డేలో కాదు, ఇది 1 డేలో అయ్యే పనేం కాదు, టైం తీసుకుంటుంది. ఇవన్నీ కూడా టైం తీసుకుంటాయి. కానీ ఎంత ఫాస్ట్గా ట్రాన్సిషన్ అవుతోంది అనే దాన్ని బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. జెన్జీ అంటే మొత్తం ఉన్న జెన్జీ అందరూ ఒకటేలాగా ఉన్నారా, ఒకే ఐడియాలజీతో ఉన్నారా అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే బికాస్ ఐడియాలజీస్ మారుతూనే ఉంటాయి. రకరకాల ఐడియాలజీస్లో రకరకాల మంది, రకరకాల మనుషులు ఉంటారు. సో ఇక్కడ ప్రమాదం ఏంటి అని అంటే కనుక, మొన్న ఒక అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి అని అంటే కనుక, వాళ్ళ ఫాదర్ ఆర్మీలో పనిచేస్తాడు, ఆయనకు నా లెఫ్ట్ లీనింగ్ ఆలోచనలు నచ్చవు, సో నాతో 10 సంవత్సరాల నుంచి మాట్లాడట్లేదు అని అంటది. బొద్దింకల ఉద్యమంలో పాల్గొన్న మనిషి. అంటే అర్థం చేసుకోండి, ఒక ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కూతురు
మిస్గైడెడ్గా మారిపోతే వేరే ఎవరైనా రకంగా వేరే దాంట్లోకి మారిపోతే ఇంకెవరైనా మారచ్చు. అది ప్రమాదం. ఈవెన్ మన కుటుంబాల్లో కూడా చాలా మంది ఈ ఎక్స్పీరియన్సెస్లో ఉన్న వాళ్ళు ఉంటారు, నాకు తెలుసు. ఎక్స్పీరియన్సెస్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లెట్ అస్ నో. మనం దీని మీద ఖచ్చితంగా ఆలోచించాలి. ఒక జనరేషన్ ఆలోచించకపోతే నెక్స్ట్ జనరేషన్స్కి అర్థం కావు. అండ్ ఇంకోటి ఏంటి, అర్థం చేయించాలనే ఉద్దేశంతో అర్థం చేయించడం కూడా కాదు. లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ నాట్. ఈ లోపు ప్రమాదాలు జరగవచ్చు కదా, వాళ్ళు కమ్యూనికేట్ చేయడంలో ఫెయిల్ అయితే. నో, దిస్ విల్ హ్యాపెన్. ఎప్పుడైనా జరిగేదే ఇది. ఏ జనరేషన్లో అయినా జరిగేదే. నువ్వు డిసైడ్ చేయలేవు, మనం డిసైడ్ చేయలేము ఈ పర్టికులర్ ప్రభుత్వానికి మీరు ఓటేయండి, ఈ ప్రభుత్వమే కరెక్ట్ అనండి అని చెప్పాల్సిన. అండ్ డిసెంట్ ఈజ్ నాట్ రాంగ్. నిరసన తప్పు కూడా కాదు, నిరసన తెలపవచ్చు. కానీ వాళ్ళు నిజాలు తెలుసుకున్న నిరసన తెలపవచ్చు. నిజం కోసం నిరసన తెలపడం వేరు, అబద్ధాల కోసం నిరసన వేరు. అది నేను అనేది అంతే. సో మనం అబద్ధాలను బేస్ చేసుకుని ఉద్యమాలు నిర్మించే వాళ్ళ విషయంలో మనం కొంత అప్రమత్తంగా ఉండాలి. కానీ నిజాల కోసం ఉద్యమాలు చేసేవాళ్ళు చేయాలి, ఇట్స్ ఓకే. ఉద్యమం తప్పు కాదు. నిజంగానే నీట్ కోసం ఉద్యమం చేయాలనుకుంటే చేయనివ్వండి, మంచిదే. దానివల్ల ఒక సంస్కరణ జరుగుతుంది, ఒక కొత్త చట్టం వచ్చింది ఇప్పుడు. ఇది నిజంగా రేపొద్దున రిపీట్ కాకుండా ప్రభుత్వం అడ్డుకుంటుంది. అన్ని ప్రభుత్వం వాళ్ళు ఏం చేసినా ఓకే అనుకునే అవసరం కూడా లేదు. లెట్ డెమోక్రసీలో ఆ చర్చ జరగాలి. ఒకరికొకరికి మధ్య ఖచ్చితమైనటువంటి అంటే అభిప్రాయ భేదాలు ఉండవచ్చు గాక. నీ అభిప్రాయాన్ని నేను విభేదించవచ్చు, నా అభిప్రాయాన్ని మీరు విభేదించవచ్చు. ఈవెన్ కమ్యూనిస్ట్ సిద్ధాంతం కూడా ఇవాళ మనం విభేదించినంత మాత్రాన కమ్యూనిస్ట్ నాయకులతోటి సంబంధాలు ఉండవు అనేది చెప్పడానికి లేదు కదా. మనకు చాలా మంది తెలిసిన వాళ్ళు, మన జర్నలిస్ట్లోనే చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. కమ్యూనిస్ట్ నాయకులు చాలా మంది మంచి వ్యక్తులు ఉన్నారు. వ్యక్తి వేరు, వాడి ఆలోచన వేరు. ఐడియాలజీ. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ ఆలోచనని మార్చే ప్రయత్నం అన్న చేయాలి, దాన్ని విభేదించాలి. కానీ ఈ వ్యక్తుల పట్ల ద్వేషాన్ని పెంచుకోవడం కూడా ప్రమాదమే. నువ్వు అటువైపు వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు దొంగవు అన్నావు అనుకోండి, వాడు నిజంగానే దొంగగా మారిపోతాడు. సంఘం ఎప్పుడు అలా చేయలేదు. మనకు బాధ్యత ఉంది కదా, వాడికి లేకపోవచ్చు. ఇప్పుడు బొద్దింకలకు బాధ్యత లేదండి, జాతీయవాదులకు బాధ్యత ఉంది. బొద్దింకలకు దేశం నాశనం కావాలనే ఉంటుంది, మనకు నాశనం కావాలని ఉండదు కదా. మనకు నిర్మించుకోవాలని ఉంటుంది, ఈ దేశం బాగుపడాలని మనకు ఉండాలి, అంతే కదా. అందుకే కదా మనం జాతీయవాదులం. సో జాతీయవాదులకు ఎక్కువ బాధ్యత ఉంటుంది, వాడికి ఉండదు. తాడు బొంగరం లేదు వాడికి. ఏదైనా మాట్లాడతాడు, ఎటైనా మాట్లాడతాడు. అవసరమైతే ఈ దేశాన్ని వదిలేసి పారిపోతాడు, ఎక్కడికో వెళ్ళి అసైలం తీసుకుంటాడు. నువ్వు నేను అలా చేయలేం కదండి. సో మనకు బాధ్యత ఉంది కాబట్టి మనం మార్చుకోవాలి, మనం అప్రమత్తంగా ఉండాలి, మనం అవగాహన పెంచుకోవాలి, మనం నెక్స్ట్ జనరేషన్స్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి, అంతే. ఎజెండా మోటివ్స్ తెలుసుకోకుండా ట్రాప్లో పెడితేనే ప్రమాదము. ఆ ప్రమాదం నుంచి బయటపడేలాగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు లేకపోతే పెద్దలు కానీ కమ్యూనికేట్ చేస్తే ప్రాపర్గా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. మరి ఈ ఎపిసోడ్ పైన మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడున్నటువంటి జంజీ ఆలోచన సరళి ఏ విధంగా ఉంది, మరి వీళ్ళే కీ ఫ్యాక్టర్ కాకపోతున్నారు, ఈవెన్ ప్రభుత్వాలను కూడా నిర్ణయించేంత నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నారు. తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.